పూలే లాంఛన విధానం. జై 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 భీమ్, జై 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 భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. దాని గురించి ఇప్పటిదాకా నేను తెలుసుకునేదానికంటే ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది. అన్నీ చూడాలి, చేయాలి, ఇటువంటి అన్నీ చెబుతుంటే మాకు కూడా అర్థమవుతుందన్న ఆందోళనలో ఉండము. మళ్ళీ మాకు తెలియాలని కోరుకుంటున్నాం. తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 199వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అజ్జాల రాజేష్ గారు, అజ్జాల దశరథ్ గారు మరియు వారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రజాయుద్ధం ఒక గద్దర్ గారి జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. గద్దర్ గారు ఆయన జీవితంలో ఆయన ఒక గొప్ప మాట చెప్తుంటారు. నేను ఈరోజు నా దేశ ప్రజల అభ్యున్నత కోసమే నా చివరి పాట, నా చివరి అక్షరం పాటుపడుతుందని చెప్పి చనిపోయిన గొప్ప వ్యక్తి గద్దర్. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వలేదని చెప్పి చాలామంది అనేక రకమైన మాట్లాడడం జరుగుతుంది. గద్దర్ అనే ఒక ఆణిముత్యం, ఆయన ఒక భారత రత్న. గద్దర్ అనే ఒక ఆణిముత్యం, ఒక తెలంగాణ రత్న. అట్లాంటి రత్నంని అంటే మన తెలంగాణ యొక్క జాతిపిత గద్దర్. అట్లాంటి గద్దర్కి ఇంకా ఏ అవార్డు ఇవ్వనవసరం లేదు. అనేది తెలంగాణ ఒక జాతిపితనే గద్దర్. దాన్ని మనమందరం కూడా గ్రహించి ఆయన తెలంగాణ జాతిపితగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిందిగా ఆ యొక్క గద్దర్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క స్మారకాన్ని తెలంగాణ నడిపొట్టును కూడా కట్టే దిశగా మనం తెలంగాణ ప్రభుత్వం కూడా పాటుపడాలి. అలాగే దళిత సంఘాలు, సవర్ణ కులాలు కూడా ఆయన యొక్క అభిమానులు ఉన్నారు. మనం ఈ యొక్క ఆలోచన విధానాన్ని అందరికీ కూడా తెలియజేయాలి. గద్దర్ గారి స్మారకం తెలంగాణలో ట్యాంక్ బండ్ దగ్గర కట్టాలా. రెండవది గద్దర్ గారిని తెలంగాణ జాతిపితగా చెప్పాలా. గద్దర్ గారు తెలంగాణ రత్న అని కూడా మనం అందరం చేయాలి. అనేది ఏ ఒక ఆలోచన అవసరం లేదు. ఆయనే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గద్దర్. మనం ఆ విషయం కూడా మనం అందరం పెట్టుకోవాలి. అలాగే గద్దర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి బండి సంజయ్ గారు చేస్తారో, బండి సంజయ్ గారు గద్దర్ గారి చెప్పులు మోసే స్థితి కూడా బండి సంజయ్ గారి కాదు. ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క పరిస్థితి కూడా అట్లాంటి పరిస్థితి కాదు, అటువంటి అర్హుడు కూడా కాదు. అట్లాంటి అర్హుడు అన్న మాటలు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంత నీచుడు నికృష్టుడు మన బండి సంజయ్. నీ యొక్క మతోన్మాదం పార్టీ ఏదైతున్నదో పద్మశ్రీ, భారతరత్న పురస్కారాలు నీ యొక్క పార్టీ రంగులకు అనుగుణంగా ఉన్న వ్యక్తులకు ఇవ్వడం కాదు. పద్మశ్రీ అనే పురస్కారం మనిషి యొక్క ఔన్నత్వానికి, మనిషి యొక్క కళకు, మనిషి యొక్క ప్రసిద్ధికి ఇవ్వాలి. ఆయన తెలంగాణ భారతదేశంలో ఉన్న ప్రజల మనసులు చూరగొన్న వ్యక్తి గద్దర్. ఆ యొక్క ఆలోచన మనం అందరం దృష్టిలో పెట్టుకొని ఆ గద్దర్ ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకునే విధంగా మనం అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాం. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కాదు, దానికి పద్మశ్రీ రవికుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న కట్ల నరసింహరావు గారు, అన్న రిటర్న్ శ్రీణ గారు, అన్న వెంకటేశ్వరరావు అన్న గారు, అన్న సత్యమన్న గారు, సచిన్ గారు, విష్ణు గారు, ప్రవీణ్ గారు, అఖిల్ గారు మరియు కృష్ణం రాజన్న గారు, పత్రికా విలేకరు, మీడియా మిత్రులు, వీళ్ళందరూ సహసంగా గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాము. జై భీమ్, జై భారత్. భారతదేశము ఎన్నో ఏళ్ళబడి స్వాతంత్రం రాకుండా స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి ఆ భారతదేశ ప్రజలకు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు ఒక ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేకెత్తేసి మా ప్రాణాలు బలికొండనే భారతదేశమంతటా ఈ ఉద్యమం నడుస్తుందని తెలియడానికి ఒక గదర్ ఉద్యమాన్ని ప్రారంభించేసి మన భారతదేశం యొక్క బానిస సంఖ్యలను పెంచడానికి ఒక సంకేతం ఇస్తే ఆ ఉద్యమ నిలబాలుడే గదర్ అని నేను తెలియజేస్తాను. మరియు అంబేద్కర్ అధ్యక్షుడు దాసన్న గారికి మరియు విజయ రాజేష్ వాళ్ళ తండ్రి గారు కృష్ణయ్య గారు, హిందూ గారు, సుబ్బరన్న గారు, మరియు అందరికీ కూడా నరసింహన్న గారు
మరియు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మన మెడికల్ గారు మన అరుణ్ కుమార్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు అది గద్దర్ గురించి ఈరోజు మాట్లాడడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు అదేవిధంగా మన ఇంతకుముందు ఇప్పుడు అరుణ్ గారు చెప్పినట్టు దాసన్ చెప్పినట్టు ఒక వ్యక్తి అంటే ఒక అవార్డు గురించి ఒక వ్యక్తి గద్దర్ టెర్రరిస్ట్ అని చెప్పి గద్దర్ నక్సలైట్ అని చెప్పి అంటున్నాడు కదా. ఒకవేళ పేదల కోసం కొట్లాడేవాడు నిజంగా టెర్రరిస్టే అయితే నిజంగా టెర్రరిస్ట్ ఆయన. ఒకవేళ విద్యార్థుల హక్కుల కోసం కొట్లాడిన వ్యక్తి అది కూడా టెర్రరిజమే అయితే ఆ నక్సలిజమే అయితే నిజంగా నక్సలైట్ ఆయన. పేదల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఒక బండి సంజయ్ అనే వ్యక్తి, దిక్కులేని వ్యక్తి. బండి సంజయ్ నువ్వు ఒక మతోన్మాదివి, నువ్వు మతం పేరు చెప్పకుండా నువ్వు పబ్లిక్లో తిరగలేని వ్యక్తి. అటువంటి వ్యక్తివి ఒక ప్రజా యుద్ధం ఒక తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఆయన. అటువంటి వ్యక్తిని ఎంతోమంది పేదల కోసం ఆయన ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఆ వ్యక్తి కోసం నువ్వు అలా మాట్లాడడం అనేది సిగ్గుచేటది. నువ్వు ఒకసారి నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ విషయాన్ని నువ్వు వ్యక్తం తీసుకోవాలి. గద్దర్ గురించి ఇంకేమన్నా మాట్లాడితే దళిత సమాజం అనేది నిన్ను క్షమించదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నీకు చాలా నీకు ఇక ముందు ఎలక్షన్లలో కూడా నీకు ఒక గుణపాఠం నేర్పిస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ వ్యక్తికైనా సరే గద్దర్ అనే వ్యక్తి ఒక ఆయన ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అన్నీ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక మంట పెట్టాలంటే కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కానీ అవన్నీ ఏం చేయాలి? అవి మంట పెట్టాలంటే అగ్గిపుల్ల కావాలి. అగ్గిపుల్ల అనే వ్యక్తి గద్దర్. ఆయన ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఎంతోమందికి ఆయన పాట ద్వారా అంటే మన తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది. అంటే మాటల్లో కాకుండా పాటల ద్వారా చెప్పేస్తే అది ఒక సమాజానికి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అనేది ఒక ఆయుధం అనేది గద్దర్ గారి దగ్గర గద్దర్ గారి పాటల ద్వారా తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున లేచింది. ఆయన సినిమాలో పాడిన పాటకి మనం అందరం చూసాం. ఆ పాటని ఎంత ఇన్స్పిరేషన్ తెలంగాణ వాదులకి. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, దేశమే గర్వించదగ్గ వ్యక్తి మన గద్దర్. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవరైనా ఇక ముందు కూడా ఎవరైనా గద్దర్ గురించి ఏమైనా మాట్లాడితే చెప్తున్నాం కదా, చెప్పులు మెడకేసి కొడతామని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ పాట సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ముఖ్య అతిథిగా వచ్చిన మేకల్ దాసన్న గారికి అలాగే అరుణ్ గారికి హృదయపూర్వక